హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ స్పైసీ ఎగ్ మసాలా కర్రీ. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మరి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మరి ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం షాప్ నుంచి ఎగ్స్ తెచ్చుకోగానే దాన్ని క్లీన్ చేసుకుని ఇలా ట్రేలో పెట్టుకోవాలి. తర్వాత నేను 3 ఎగ్స్తో కర్రీ చేయాలని అనుకుంటున్నానండి. ఒక ఎగ్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎంత చూసినా అప్పుడప్పుడు ఎగ్స్లోంచి క్రాక్స్ వస్తుంది కాబట్టి 4 ఎగ్స్ తీసుకుని ఇందులో సగం ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి దాని మీద కరెక్ట్గా 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో వేసుకుని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ బంద్ చేసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకుని దాన్ని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ చూద్దాం. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా స్టవ్ బంద్ చేసి మరొక 10 లేదా 15 నిమిషాలు అలా వదిలేస్తే కనుక మనకి కరెక్ట్గా ఇవి కుక్ అవుతాయండి. తర్వాత చల్లటి వాటర్లో వేసుకుని దాని మీద ఉన్న స్కిన్ అంతా తీసేయాలి. చూసారు కదా, ఒక ఎగ్ అయితే స్పాయిల్ అయిపోయింది, దాన్ని కర్రీలో యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మిగిలిన ఎగ్స్కి మనం జస్ట్ ఇలా కట్స్ లాగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకోవాలండి, మరి పెద్దగా పెట్టారంటే మీరు కర్రీ చేసినప్పుడు తిప్పేటప్పుడు ఊడిపోతాయి. ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. చూసారు కదా, 10 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే ఎంత చక్కగా లోపల కుక్ అయిపోయిందో. చాలామంది వాటర్ ఎక్కువ వేసి చాలాసేపు కుక్ చేస్తారు, అంత టైం అస్సలు అవసరం లేదండి. కరెక్ట్గా 10 మినిట్స్ మనం కుక్ చేసుకుని మరొక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే కనుక మనకి ఈ విధంగా కుక్. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు ఇంకా మిరియాల పౌడర్ వేసుకుని ఎగ్స్ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు, టమాటోస్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, చాలా సన్నగా కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి చాలా త్వరగా అయిపోతుంది. ఇక్కడ నేను 2 టమాటోస్ తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే మనం దీన్ని గ్రైండ్ కూడా చేసుకుని వేసుకోవచ్చు. అలా చేసుకుంటే గ్రేవీ చాలా మంచిగా వస్తుంది, కాకపోతే ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. తర్వాత కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా మనకి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు అందులో మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మసాలా అంతా కూడా ఎగ్స్కి పడుతుంది. ఇలా 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక 10 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ ఇందులో వేసుకోవాలండి. మనకి ఎంత కావాలో దాని ప్రకారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఫ్రై చేశాను కదా, 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోయింది, థిక్గా అయిపోయింది. తర్వాత ఇక్కడ ఒక బీట్రూట్ని తీసుకుని దాన్ని గ్రేట్ చేశానండి కలర్ కోసం. ఎందుకంటే మనం సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది లైట్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ బీట్రూట్ యూస్ చేశాను. బీట్రూట్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. అది వేసుకుని మరొక 2 లేదా 3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి చాలామందికి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే దాని స్మెల్ నచ్చదు కాబట్టి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ఇంకా గరం మసాలా వేసాము కాబట్టి మీకు బీట్రూట్ ఫ్లేవర్ అనేది రాదు. ఫైనల్గా ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మరి మీకు సన్ఫ్లవర్ సీడ్స్ దొరకకపోతే ఆ ప్లేస్లో క్యాష్యూ నట్స్ కూడా మనం వేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఇలాగ తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.